బోనాలు అంటే కేవలం ఒక పండుగ కాదు. ఒక ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఏదైనా పాత వీధిలోకి వెళ్లి చూస్తే అది అర్థమవుతుంది. సాధారణంగా కనిపించే వీధి ఒక్కసారిగా మారిపోతుంది. డప్పుల శబ్దం, పసుపు రంగు, కుంకుమ, రేపాకులు, కొత్త చీరలు కట్టుకున్న మహిళలు, తలపై అలంకరించిన బోనం, వాళ్ల ముందు దారిని నడిపించే పోతురాజు, చుట్టూ వేలాది మంది. కాని ఈ దృశ్యంలో ఒక చిన్న విషయం ఉంది. బయటి వాళ్లకు అది ఒక ఉత్సవంలా కనిపిస్తుంది. అక్కడ పెరిగిన వాళ్లకు మాత్రం అది జ్ఞాపకం. బోనాలు మొదలయ్యాయని తెలియడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం ఉండదు. డప్పు శబ్దం వినిపిస్తుంది. వీధుల్లో మార్పు కనిపిస్తుంది. ఇళ్ల ముందు పసుపు, కుంకుమ కనిపిస్తాయి. అమ్మమ్మలు, తల్లులు, అక్కలు పండుగ కోసం సిద్ధమవుతారు. చిన్నపిల్లలు ఆ హడావుణ్ణి చూస్తూ పెరుగుతారు. తర్వాత వాళ్లే పెద్దవాళ్లవుతారు. మళ్లీ అదే పండుగొస్తుంది, అదే శబ్దం, అదే బోనం. కాని వాళ్ల జీవితాలు మాత్రం అప్పట్లా ఉండవు. అందుకే బోనాలను అర్థం చేసుకోవాలంటే పండుగను మాత్రమే చూడకూడదు. ఆ పండుగను తరతరాలుగా మోసుకొచ్చిన మనుషులను చూడాలి. బోనాలు సాధారణంగా ఆషాఢమాసంలో, జూలై-ఆగస్టు కాలంలో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఘనంగా జరుగుతాయి. మహాకాళి ఆరాధనతో ఈ పండుగకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. బోనం అనే పదం భోజనం నుంచి వచ్చినదిగా చెబుతారు. అంటే ఒక ఇంట్లో వండిన భోజనం. దాన్ని అలంకరించి అమ్మవారికి సమర్పించడం తినడానికి చాలా సాధారణంగా ఉంది. కాని ఆ సాధారణతలోనే ఈ పండుగ ప్రత్యేకత దాగి ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు కాలు, ఒక పాత్ర, అందులో వండిన అన్నం, పాలు, బెల్లం, వేపాకులు, పసుపు, కుంకుమ, పైభాగంలో దీపం, ఇవి కలిసినప్పుడు అది ఒక ఇంటి వంట నుంచి ఒక సామూహిక సంస్కృతిగా మారుతుంది. ఒక మహిళ ఆ బోనాన్ని తలపై పెట్టుకుని నడుస్తున్నప్పుడు ఆమె కేవలం ఒక పాత్రను మోస్తున్నట్టు కనిపించదు. ఆమె వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆమె ముందు ఒక సంప్రదాయం ఉంటుంది. ఆమె చుట్టూ ఒక సమాజం ఉంటుంది. ఇదే బోనాల అసలు దృశ్యం. అయితే ఈ పండుగ వెనుక ఒక చరిత్ర కూడా చెప్పబడుతుంది. 1813 ప్రాంతంలో, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందిన కాలంతో బోనాల ఆవిర్భావాన్ని అనుసంధానించే కథనముంది. ఉజ్జయినిలోని మహాకాళి ఆలయంలో ప్రార్థించిన సైనిక బృందం తిరిగి వచ్చి సికింద్రాబాద్లో మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించిందని స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఇది చారిత్రకంగా చెప్పబడే ఆవిర్భావ కథనంగా చూడాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏ పండుగైనా కాలంతో మారుతుంది. కాని ఒక సమాజం దానిని ఎందుకు కొనసాగిస్తుందన్నది మరింత ఆసక్తికరమైన ప్రశ్న. బోనాలు కూడా అలాగే. మొదట ఒక నమ్మకం కావచ్చు, తర్వాత ఒక ఆచారం అవుతుంది, ఆ తరువాత కుటుంబ సంప్రదాయం అవుతుంది. చివరికి మన ఊర్లో ఇలా చేస్తాం, మనింట్లో ఇలా చేస్తాం అనే గుర్తింపుగా మారుతుంది. అక్కడ్నుంచి అది కేవలం పూజ కాదు, సాంస్కృతిక జ్ఞాపకం. బోనాల సమయంలో మహిళల పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త చీర, నగలు, తలపై బోనం, దప్పుల శబ్దం, మధ్య నడక, చుట్టూ ఉన్న జనసందోహం. ఈ దృశ్యాన్ని ఒకసారి చూసినవాళ్లు మర్చిపోవడం కష్టం. ఎందుకంటే మనం సాధారణంగా పండుగ అంటే అలంకరణలను గుర్తు చేసుకుంటాం. కాని బోనాల్లో అలంకరణ కంటే ఎక్కువగా కనిపించేది పాల్గొనే మనుషులే. ఒక అమ్మాయి మొదటిసారి బోనం తీసుకెళ్లడం చూస్తున్న తల్లి, ఆమె వెనుక నడుస్తున్న కుటుంబం, దూరంగా నిలబడి చూస్తున్న చిన్నపిల్లలు, వాళ్లందరికీ ఆ క్షణం ఒకేలా ఉండదు. ఒకరికి అది మొక్కు, మరొకరికి కుటుంబ బాధ్యత, ఇంకొకరికి చిన్ననాటి జ్ఞాపకం, మరొకరికి తన ప్రాంతం పట్ల ఉన్న అనుబంధం. అందుకే ఒకే పండుగ ప్రతి మనిషికి వేరే అర్థమిస్తుంది. ఇది మన సంస్కృతిలో తరచూ కనిపించే విషయం. ఒకే పాట, ఒకే ఊరేగింపు, ఒకే పండుగ, కాని ప్రతి ఇంటి కథ మాత్రం వేరు. బోనాల ఊరేగింపులో మరో వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. పోతురాజు. ఎర్రటి వస్త్రం, శరీరంపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్లకు గంటలు, డప్పుల శబ్దానికి అనుగుణంగా నృత్యం. సాధారణంగా పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. పండుగ ఊరేగింపులో ఆయన పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది చూస్తున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. బోనాలు కేవలం నిశ్శబ్దంగా జరిగే ఆచారం కాదు. ఇది శబ్దంతో కూడిన పండుగ. డప్పు లేకుండా బోనాల ఊరేగింపును ఊహించడం కష్టం. ఆ శబ్దం కేవలం సంగీతం కాదు, అది ఒక ప్రకటన. పండుగ మొదలయింది. వీధి మొత్తం దాని రిథంకు మారిపోతుంది. ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. జనం బయటకొస్తారు. చిన్నపిల్లలు పెద్దల మధ్య నుంచి ముందుకు చూసేందుకు ప్రయత్నిస్తారు. ఎవరో వీడియో తీస్తారు, ఎవరో పక్కకు తప్పుకుంటారు, ఎవరో ఊరేగింపులో కలిసిపోతారు.
ఒకప్పుడు ఈ దృశ్యాన్ని చూడ్డానికి మనుషులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఫోన్లు కూడా ఉన్నాయి. ప్రతి క్షణం కెమెరాలకు వెళ్తుంది. ఒకప్పుడు ఒక వీధిలో జరిగిన పండుగ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి ఫోన్లోకి చేరుతుంది. అక్కడే సంప్రదాయం మరో రూపం తీసుకుంది. మన పండుగలు మారుతున్నాయా? అవును, కాని మారుతున్నది పండుగ మాత్రమే కాదు, దాన్ని చూసే మన విధానం కూడా. ఇప్పటి పిల్లలకు బోనాలు అంటే డప్పుల శబ్దం మాత్రమే కాకపోవచ్చు. ఒక వీడియో, ఒక రీల్, ఒక ఫోటో, ఒక వైరల్ దృశ్యం. కాని ఆ దృశ్యం వెనుక ఉన్న కథ వాళ్లకు తెలియకపోవచ్చు. అందుకే సంప్రదాయం బతకడం మాత్రమే సరిపోదు, దాని వెనుక ఉన్న జ్ఞాపకం కూడా బతకాలి. లేకపోతే మన చేతిలో పండుగ ఉంటుంది, కాని దాని అర్థం మెల్లగా దూరమవుతుంది. బోనాల్లో కనిపించే మరో అందమైన అంశం తోటలు. చిన్న చిన్న రంగురంగుల కాలిత నిర్మాణాలను కర్రలపై అలంకరించి సమర్పించే ఆచారనిది. అవి ఊరేగింపులో ప్రత్యేకమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఒకసారి ఊహించండి, చుట్టూ రంగులు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, కాగితపు అలంకరణలు, చీరల రంగులు, ఏపాకులు, భక్తుల శబ్దం, వీధి మొత్తం కదులుతున్న జనసమూహం. ఇది కేవలం పండుగ కాదు, ఇది ఒక నగరం తన పాత జ్ఞాపకాన్ని ఒకరోజు బయటకు తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. హైదరాబాద్లో బోనాల వేడుకలు ఒక్కచోటే జరగవు. బోల్కొండ నుంచి ప్రారంభమయ్యే వేడుకలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయం, బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం, లాల్ దర్వాజా వంటి ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలతో అనుసంధానమై ఉంటాయి. వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు ఆచారాలు, స్థానిక ప్రత్యేకతలు కూడా ఉంటాయి. అంటే బోనాలు ఒకే రోజు జరిగే ఒకే కార్యక్రమం కాదు. ఒక నగరం అంతటా వివిధ రూపాల్లో కనిపించే సంస్కృతి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే కొద్దీ దాని రంగు మారొచ్చు, శబ్దం మారొచ్చు, స్థానిక ఆచారం మారొచ్చు, కాని ఆ పండుగతో ఉన్న అనుబంధం మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. పండుగలు మనం అనుకునేంతగా గతానికి సంబంధించినవి కావు. అవి వర్తమానాన్ని కూడా నిర్మిస్తాయి. ఎందుకంటే ఒక కుటుంబంలో పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. అమ్మ బోనం ఎలా సిద్ధం చేస్తుందో కూతురు చూస్తుంది. అమ్మమ్మ ఏ పాట పాడుతుందో మనవరాడు వింటుంది. వీధిలో ఊరేగింపు ఎలా జరుగుతుందో చిన్నపిల్లవాడు గుర్తుపెట్టుకుంటాడు. తరువాత సంవత్సరాలు గడుస్తాయి. ఆ పిల్లవాడు పెద్దవాడవుతాడు. అతని జీవితం మరో నగరంలో ఉండొచ్చు, మరో దేశంలో ఉండొచ్చు, అతని పని వేరుగా ఉండొచ్చు, అతని భాష కూడా మారిపోవచ్చు. కాని ఒకరోజు జులై లేదా ఆగస్టు కాలంలో డక్కు శబ్దం వినిపిస్తే అతని మనసులో ఒక పాత వీధి కనిపించవచ్చు. ఒక పాత ఇల్లు, ఒక పాత చీర, ఒక పల్లి, ఒక అమ్మమ్మ, తలపై బోనం పెట్టుకుని నడుస్తున్న ఒక మహిళ. ఇదే జ్ఞాపకానికున్న శక్తి. అది మనం ఎక్కడున్నామన్నది ఎప్పుడూ పట్టించుకోదు. ఒక శబ్దం చాలు, ఒక వాసన చాలు, ఒక రంగు చాలు మనల్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లడానికి. బోనాల చివరి దశలోఘటం కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అలంకరించిన రాగి పాత్రను దేవత రూపంగా సిద్ధం చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి చివర్లో నిమజ్జనం చేసే సంప్రదాయముంది. డప్పుల మధ్య జరిగే ఈ ఊరేగింపు బోనాల ముగింపు దృశ్యాల్లో ఒకటి. ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుంటే మన పండుగలన్నింటిలో ఒక విచిత్రమైన నియమం కనిపిస్తుంది. మనం ఒకదాన్ని తయారు చేస్తాం, అలంకరిస్తాం, జాగ్రత్తగా మోస్తాం, అందరూ కలిసి చూస్తారు. తరువాత దాన్ని వదిలేస్తాం. అది నిమజ్జనం కావచ్చు, లేదా ఒక పండుగ ముగియడం కావచ్చు, లేదా ఒక జ్ఞాపకం కావచ్చు. కాని మనం దాన్ని మళ్లీ వచ్చే ఏడాది కోసం గుర్తుపెట్టుకుంటాం. అంటే పండుగ ముగుస్తుంది, జ్ఞాపకం మాత్రం ముగియదు. అందుకే బోనాల గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం ఆచారాల జాబితా చెప్పడం సరిపోదు. ఇది ఒక సమాజం తన గతాల్ని వర్తమానంతో కలిపే విధానం. అయితే ఈ సంప్రదాయం ముందు ఒక కొత్త ప్రశ్న కూడా ఉంది. మనం భవిష్యత్తులో బోనాలను ఎలా చూస్తాం? మరింత పెద్దగా, మరింత ఆధునికంగా, లేదా మరింత వాణిజ్యంగా? ఇది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కాని ఒక విషయం మాత్రం మన చేతుల్లో ఉంది. పండుగ ఎంత పెద్దదిగా మారిందన్నది కంటే దాని అర్థం ఎంతకాలం మనతో ఉంటుందన్నది. ఫోటో తీసుకోవచ్చు, వీడియో చేయవచ్చు, సోషల్ మీడియాలో పెట్టవచ్చు. అది కూడా ఈ కాలంలో సహజమే. కాని ఒక పిల్లవాడు అడిగితే బోనం అంటే ఏమిటి? అప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలి. ఈ పండుగ ఎందుకు చేస్తారు అని అడిగితే మనకు తెలిసినంతవరకు చెప్పగలగాలి. పోతురాజు ఎందుకు ముందుకు వస్తాడు? తోటలు ఎందుకు చేస్తారు? ఘటలు ఎందుకు ఊరేగిస్తారు? ఎందుకు మహిళలు తలపై బోనం తీసుకెళ్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లకపోతే ఒకరోజు మనం పండుగను చూస్తాం, కాని దాని కథను కోల్పోతాం. అది జరగకూడదంటే సంప్రదాయాన్ని అలాగే నిలిపివేయడం ఒక్కటే మార్గం కాదు, దాని కథను చెప్పడం కూడా ఒక మార్గమే. ఎందుకంటే సంస్కృతి కేవలం వస్తువుల్లో ఉండదు,
మనుషులు చెప్పే కథల్లో ఉంటుంది. వాళ్లు గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలలో ఉంటుంది. వాళ్లు పాటించే చిన్న చిన్న పద్ధతుల్లో ఉంటుంది. మరియు ముఖ్యంగా తరువాతి తరానికి ఏం చెబుతానన్నదిలో ఉంటుంది. బోనాలు తెలంగాణ గుర్తింపులో ఒక ప్రత్యేకమైన పండుగగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వనరులు కూడా దీనిని తెలంగాణలోని ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పేర్కొంటున్నాయి. కానీ ఒక పండుగకు గుర్తింపు రావడం ఒక విషయం, ఆ పండుగ ఒక మనిషి హృదయంలో స్థానం సంపాదించడం మరో విషయం. బహుశా అందుకే ఎంత దూరం వెళ్లినా కొంతమంది బోనాల రోజున తమ ఊరిని గుర్తు చేసుకుంటారు. ఎంత ఆధునిక జీవితం వచ్చినా కొన్ని ఇళ్లల్లో ఆ రోజు పాత పద్ధతులు తిరిగి వస్తాయి. ఎంత వేగంగా కాలం మారినా డప్పు శబ్దం మాత్రం ఒక క్షణానికి మనల్ని ఆపుతుంది. మన ముందున్న ప్రపంచం ఎంత మారిపోయిందో గుర్తు చేస్తుంది. అదే సమయంలో మనలో ఇంకా మారని కొన్ని విషయాలు ఉన్నాయని కూడా గుర్తు చేస్తుంది. ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లిన జ్ఞాపకం, ఒక ఇంటి నుంచి ఒక వీధికి వెళ్లిన ఆచారం, ఒక వీధి నుంచి ఒక నగరానికి వెళ్లిన పండుగ, ఒక నగరం నుంచి ప్రపంచం నలుమూలలకు చేరిన గుర్తింపు. బోనాలు బహుశా ఇదే. కేవలం తలపై మోసే బోనం కాదు, తరతరాలుగా మోస్తూ వచ్చిన ఒక జ్ఞాపకం. ఒక ఇంటి వంట నుంచి మొదలై ఒక సమాజం గుర్తింపుగా మారిన ఒక పండుగ. డప్పుల శబ్దం ఆరిపోతుంది, ఊరేగింపు ముగుస్తుంది, వీధులు మళ్లీ సాధారణంగా మారతాయి, అలంకరణలు తొలగిపోతాయి, బోనం ఖాళీ అవుతుంది, ఘటం నిమజ్జనం అవుతుంది. ఖాళీ ఒక విషయం మాత్రం మిగులుతుంది. తరువాతి సంవత్సరం ఇదే కాలం వచ్చినప్పుడు మళ్లీ ఎవరో ఒకరు ఆ పండుగ గురించి మాట్లాడతారు. మళ్లీ ఒక ఇంట్లో బోనం సిద్ధమవుతుంది, మళ్లీ ఒక మహిళ దాన్ని తలపై పెట్టుకుంటుంది, మళ్లీ డప్పు మోగుతుంది. మళ్లీ ఒక చిన్న పిల్లవాడు జనాల మధ్య నుంచి ముందుకు చూసి అడుగుతాడు, అమ్మా, బోనాలు అంటే ఏమిటి? బహుశా అక్కడ్నుంచే మరో తరం తన కథను మొదలుపెడుతుంది.